నీవు స్వస్థత పొందగోరుచున్నావా? క్రీస్తునందు ప్రియులారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో బెత్సతా అనే కోనేటి వద్ద యేసు ఒక వ్యాధిగ్రస్తునికి స్వస్థతనివ్వడం ధ్యానిస్తున్నాము. యేసు పరమ వైద్యుడు. ఆయనే సకల వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరుస్తాడు. ఈ లోక జీవితం బహు కష్టమైనది. అనేక రకాలైన రోగాలతో బాధింపబడుచున్నాము. మానసిక ఒత్తిడితో సతమతమగుచున్నాము. అంతేకాకుండా చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నారు. ఈ పరిస్థితులలో మనకు ఆధారం దేవుడొక్కడే. సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తులోనే. శారీరకపరమైన వ్యాధుల నుండి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వ్యాధుల నుండి కూడా ప్రభువు స్వస్థపరుస్తాడు. ప్రియులారా, మనలో చాలామంది ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. దేవుని విశ్వాసముతో అడగకపోవడం వలన మన జీవితం కుంటుబడిపోతుంది. ఈరోజు ప్రభువే మన సన్నిధికి వచ్చి మన దీన స్థితిని చూచి మన అవసరాలలో తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువే మన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధ వహించాలి? నేడే ఆత్మీయంగా దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నించుదాం. మనము స్వస్థత పొందకుండా ఏది అడ్డుకుంటుంది? మనలోని పాపమే మనల్ని అడ్డుకుంటుంది. కాబట్టి మొదట మన పాపమును విడిచిపెట్టి ప్రభువు సన్నిధికి వచ్చినట్లయితే తప్పక మనకు ఆత్మశరీర ఆరోగ్యం లభిస్తుంది. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ప్రియులారా, మనము స్వస్థత పొందగోరినచో పాపమును విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉండాలి. ప్రభువే తన పవిత్ర జలముతో మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధిని చేస్తాడు. మనము పరిశుద్ధులుగా ఉన్నచో మనలో ఇక ఏ కలంకము ఉండదు. ముఖ్యంగా పాప కలంకము కడిగివేయబడినప్పుడు సంపూర్ణ శుద్ధిని పొంది దేవుని మహిమలో జీవిస్తాము. ఇటువంటి పరిశుద్ధమైన ఆత్మశరీర జీవితాన్ని మనము ఆశించాలి. అందుకు ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రార్థించుదాం. ప్రభువు కనికరమును పొందుదాం. సంపూర్ణ స్వస్థతకై వేడుకుందాం. కోనేటి వద్ద యేసు ప్రభువు 38 సంవత్సరాలుగా రోగిగా ఉన్న అతనిని కదిలించాడు. అతనిని స్వస్థపరిచాడు. నేడు మనం కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న ప్రభువే మన చెంతకు వచ్చాడు. ఆయనను విశ్వాసముతో స్వీకరించి ప్రభు ఆజ్ఞ ప్రకారం విశ్వాసముతో నడవడం ఆరంభించుదాం. దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.